హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎన్టీఆర్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము ఇక్కడ ఫిష్ పుల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫిష్ పీసెస్ని మంచిగా వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 2 times మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని ఇప్పుడు ఆ వాష్ చేసిన పీసెస్ మీద మంచిగా ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొని మంచిగా జ్యూస్ అంతా ఆ ముక్కలకి పట్టే విధంగా పిండుకోవాలన్నమాట. ఇట్లా చేస్తే ఏంటంటే మనకి నీచు వాసన అనేది రాదన్నమాట. అందుకే మనం ఇక్కడ మంచిగా లెమన్ తీసుకొని ఆ జ్యూస్ అంతా మంచిగా ఫిషెస్కి పట్టే విధంగా పిండుకోవాలన్నమాట. ఇట్లా పిండుకొని ఆ పీసెస్ని ఒకసారి ఇట్లా పైకి కిందికి అనుకోవాలన్నమాట బౌల్తో పాటు. ఇట్లా అనడం వల్ల ఆ జ్యూస్ అంతా మంచిగా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసేసి వాటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు పులుసుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, టొమాటో, పుదీనా అండ్ నానబెట్టిన చింతపండు, స్టవ్ మీద కాల్చి పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మెంతి పొడి మంచిగా ఇవి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద మంచిగా వెడల్పాటి గిన్నె పెట్టుకొని మనం ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలన్నమాట. అందులో ఇక్కడ నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో మనం ఫస్ట్ కొంచెం కరివేపాకు అండ్ మిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా అవి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసేయాలన్నమాట. ఆనియన్స్ మంచిగా వేగుతాయి. ఆనియన్స్ మంచిగా వేగాక ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. మూత పెడితే మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మూత తీసి ఆనియన్స్ అన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం అందులో స్టవ్ మీద కాల్చి రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, కొంతమంది ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసి ఆనియన్స్ని పేస్ట్ చేసి వేస్తారనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అండ్ పులుసు కూడా తిక్కగా వస్తుంది అన్నమాట. ఇట్లా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 tablespoon గరం మసాలా అండ్ ఒక 1 tablespoon ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక కారం వేసుకోవాలన్నమాట. మేము వచ్చేసి ఇక్కడ ఒక 5 tablespoons వరకు కారం అనేది వేస్తున్నాం. నాన్ వెజ్లో కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఒక 2 tablespoons సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకదానికొకటి కలిసే వరకు మంచిగా కలుపుకొని మేము ఇప్పుడు ఒక కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇట్లా యాడ్ చేసి ఇప్పుడు మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. అవే ఈలోపు మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఒకదానికొకటి కలిసిపోయి మంచిగా మగ్గుతాయి. అండ్ ఒక 2 minutes తర్వాత ఇందులో మేము కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత మనకి ఇలా మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా మగ్గిన దాంట్లో మనం ఏంటంటే ఇందాక కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి
మంచిగా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. మంచిగా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, దాన్ని మంచిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, అది ముక్కలకి బట్టి కొంచెం మరిగాక మనం ఇంకా మొత్తం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇదో చింతపండు రసాన్ని మొత్తం ఒకేసారి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఇంకా వన్స్ మనం చింతపండు రసం పోసాక మనం స్పూన్ అనేది పెట్టకూడదు అనమాట. ఇట్లా మనం స్పూన్తో కలిపితే ఏంటంటే మనకి ముక్కలు విరిగిపోతాయి. సో ఇట్లా 2 సైడ్స్ క్లాత్తో పట్టుకొని ఇట్లా మంచిగా ఒక 2 టైమ్స్ షేక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పోసేసుకొని కొంచెం మూత పెట్టేస్తే మనకి పులుసు అనేది మంచిగా మరిగిపోతుంది అనమాట. ఇట్లా మూత పెట్టిన తర్వాత కూడా మనం ఒక 2 టైమ్స్ ఇట్లా షేక్ చేసుకోవాలన్నమాట. మనం స్పూన్ అనేది అస్సలు పెట్టకూడదు. ఓకే, ఇట్లా మంచిగా పులుసు అనేది మరిగినాక మనం ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసుకొని కూడా ఇట్లనే మనం షేక్ చేసుకోవాలన్నమాట. స్పూన్ అనేది పెట్టకండి, అసలు విరిగిపోతాయి అన్నమాట మనకి ముక్కలు. అండ్ మంచిగా లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ subscribe to my channel. Thank you. Bye bye.